ఉన్న ఎముకలన్నింటిలోనట వంగే ఎముక ఒక్క పక్కడెముక వంగుతుంది, ఏ ఎముక వంగదు. అందుకనే పక్కడెముకతో చేసాడట. అంటే ఆడవాళ్ళు కొంచెం వంగాలని. అయితే ఎముకలో ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఎముక యొక్క లక్షణాల్లో ఎముక ఎప్పుడు బాడీ లోపలే ఉండాలి. బోనిగిది బయటకు వచ్చిందా ఉంటుంది ఆడ సంగతి. ఆ నొప్పి ఎంతంతా కాదు, ఎముక బయటకు రాకూడదు. అంటే అర్థం ఏంటంటే ఆ ఎముక ఉండవలసిన స్థలంలోనే ఉండాలి. బయటకు వచ్చి వ్యాసాలు అయితే మాకు యాక్సిడెంట్లో ఎముక బయటకు వచ్చినట్టుగా ఎలా ఉంటుంది అంత అలా ఉంటుంది. కనుక భర్త లోపలే భార్య ఉండాలి. అది కూడా చాలా అద్భుతం. నెక్స్ట్ సెల్ ఫోన్ గురించి చెప్పారు అయ్యారు. ఒక భర్తడా వాళ్ళ భార్య గురించి చెప్తున్నట్టు ఎవరితోటో, మా ఆవిడ నిద్రపోతుంటే ఆమె ముసుగేసుకుని నిద్రపోతుంటే ఆమె తల చుట్టూ వెలుగు ఉంటుందట. రాత్రులు లేచి చూస్తుంటే దేవుని వెలుగు ఆమె చుట్టూ ఉంటుంది అన్నాడండి. అంటే వాడు అన్నాడంటే దేవుని వెలుగు కాదురా, నువ్వు నిద్రపోయినాక నీ సెల్ల ఎదుగుతుంది ఆవిడ ఈడనుకుంటాడట. అమ్మ మా ఆవిడ తల చుట్టూ దేవుని వెలుగు ఉంటుంది, ముసుగేసుకుంటే వాడు అన్నాడు వెలుగు కాదురా, నువ్వు నిద్రపోయినప్పుడు నీ సెల్ ఆవిడ చెక్ చేస్తుంది తెలుసుకోవచ్చు. అప్పుడు చూసుకున్నాడట నిజమేనంటే ముసుగేసేసుకుని ఇటు సెల్ల ఎదుగుతుందంట. దేవుని బిడ్డలారా, వివాహ జీవితంలో ప్రత్యేకంగా సందేహాలకు తావివ్వకూడదు. ఎప్పుడు కూడా ఒకరి పట్ల ఒకరు వాళ్ళు ఏం కలిగి ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి, ఫెయిత్ కలిగి ఉండాలి. మా ఊళ్ళో ఒక ఇల్లు ఉండేదట. మేడ మీద ఒకరు కింద ఒకరు ఉండేవారట. ఆ కింద ఫ్యామిలీ వాళ్ళకి అస్తమానం గొడవలేనట. ఆ నాయనకి ఎక్కువ అనుమానం అట. అస్తమానం కొట్టివాడట ఆవిడకి, గ్రౌండ్ ఫ్లోర్ ఆయన. అలా కొడుతుంటే వాళ్ళ ఆవిడ అనిందట, నేను ఎటువంటి దానిలో ఏంటో నా సంగతి అంతా ఆ పయ్యోడికే తెలుసు, ఆ పయ్యోడికే తెలిసినదట. ఎప్పుడు గొడవ ఆడుకున్నా నా సంగతి అంతా పయ్యోడికే తెలుసు అంటే ఆ పయ్యోడు ఆవిడ ఏంటి నీకు దానికి ఏమైనా సంబంధమా, నా సంగతి అంతా నేను ఎటువంటి దానిలో ఏంటో అంతా పయ్యోడికే తెలుసు అంటుందని వాళ్ళిద్దరు గొడవ. పాప పయ్యోడు అంటే అర్థం అభివృద్ధి దేశంలో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం తెలుగుగా మాట్లాడాలి. తెలుగు తక్కువగా మాట్లాడితే గొడవలు అయిపోతాయమ్మా. నేను ఎటువంటి దానిలో ఏంటో అంతా పయ్యోడికి తెలుసు, ఆ పయ్యోడికి తెలిసిన పైదాలు ఆవిడ ఇది చాలా గొడవ చేసిందంట. పిల్లలు ఆ వివాహ జీవితంలో క్రైస్తవ వివాహంలో మరి ప్రత్యేకంగా మ్యూచువల్ అప్రిసియేషన్ అండ్ మ్యూచువల్ ట్రస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దేవుడు ప్రత్యేకంగా దేవుని సేవల్లో పరిచర్యలో దేవుని మందిరంలో పెరుగుతున్నటువంటి వారికి దేవుని యొక్క ఉపదేశం కంటిన్యూస్ గా ఉంటుంది. కనుక నాకు పెళ్ళై 40 సంవత్సరాలు అయింది. జోసెఫ్ జార్జ్ 40 years ఇండస్ట్రీ. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల ఇండస్ట్రీలో నీకు కొన్ని సలహాలు చెప్తాను. నా సలహాలు పాటిస్తే నీ బ్రతుకు సుఖీభావ, లేకపోతే దుఃఖీభావ. ఇంటి సంగతులు 40 సంవత్సరాల్లో నేను నేర్చుకున్న చెప్తున్నాను. నా మొదటి సలహా, నీ భార్యని అర్థం చేసుకోవడానికి ఎప్పుడు ట్రై చేయి. ఆడవాళ్ళు సచ్చినా అర్థం అవరు, తల కిందకి కాలు పైకి తపస్సు చేసినా ఆడ మనిషి అర్థం అవ్వదు. అనవసరంగా టైం వేస్ట్ చేయి. ఏదైనా ఋషులే చేతులు ఎత్తేశారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకో అనలిస్ట్, సైకోథెరపిస్ట్, సైకియాట్రిస్ట్ ఇన్ని పుస్తకాలు రాశాడు ఆడవాళ్ళ మీద. రాసినాడు చచ్చిపోయే ముందు ఏమన్నాడు తెలుసా? ఓ వాట్ డూ దీస్ విమెన్ వాంట్, ఐ డోంట్ నో అని చచ్చిపోయాడు. ఈ ఆడవాళ్ళకి ఏమి ఇస్తారో నాకు అంత ఇస్తే నమ్ము సంతోషిస్తారో నాకు అర్థం అవ్వలేదని చచ్చిపోయాడు. కనుక ఆడ మనిషిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయకు, నా మొదటి సలహా. ఏమన్నా రెండో సలహా చెప్తున్నాను, ఆవిడ ఎదురుకుండగా ఎవరిని బాగుంటారనుకో. ఇంకెవరినైనా మెచ్చుకున్నావా నీ పంపుకోలేరు. నువ్వే అందగత్తువి, నువ్వే బాగుండుతావు, నువ్వే సూపరు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు. ఇదే దృష్టిని అలాగైతేనే బతుకుతనాలు క్షేమంగా ఉంటాయి. జ్ఞాన కాలంలో మాకు తెలియక దెబ్బతిని చెప్తున్నాం. ఎవరిని మెచ్చుకోకరే నాన్న. ఎవరు బాగా వండుతారని కూడా అనకూడదు.
అన్నావా నాది ఎందుకు నచ్చలేదు నీకు అనేది. మొదటి సలహా ఏం చెప్పు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయకు, ఆడమనిషి అర్థం అవ్వదు. రెండో సలహా, అప్పుడు ఎదురుకుండగా ఎవరిని పొగడకో, ఆడవాళ్ళు శుభ్రాంతోళ్ళు ఎంటర్టైన్ చేయరు. మూడో విషయం, మూడో సంగతి చెప్తున్నాను, నువ్వు ఎక్కడికన్నా రమ్మన్నప్పుడు ఆవిడకి ఇంట్రెస్ట్ ఉంటే, ఎప్పుడు ఉండేద్దో, ఎప్పుడు తయారైపోతే, ఎప్పుడు తోమేద్దో తెలియదు. ఇంట్రెస్ట్ లేకపోతే నీరసం అంటారు. నువ్వు కంగారు పడి ఏ హాస్పిటల్ తీసుకెళ్ళకు, అది ఏ స్కానింగ్లో దొరకదు, అదో మాయ రోగం. భాషాంతరం అని ఇష్టం లేదని అర్థం. 40 సంవత్సరాల సర్వీస్ ఇక్కడ చెప్తున్నా మీకు. మొదటి సలహా చెప్పండి అండి, అర్థం చేసుకోండి, ట్రై చేయకు. రెండో సలహా, ఎవరిని పొగడకు. మూడో సలహా, ఎక్కడ రాను